24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రచితమైన పెళ్లి గారు. నమస్తే సిరి. మేడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఫ్యామిలీలో అందరూ ఉంటారు. బట్ అందులో కొంతమందికే ఈజీగా కోపం రావడం, చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అయ్యి షార్ట్ టెంపర్‌లో మనని మాటలనడం మనం చూస్తూ ఉంటాం. ఆ షార్ట్ టెంపర్ రావడానికి గల కారణాలేంటి? అలా వచ్చినప్పుడు మనం దాన్ని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అంటారు మ్యామ్? సో, షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళకి ఇది మంచి వీడియో అవుతదని నేను అనుకుంటున్నాను. ఎవరికి కానీ అంటే అదేదో ఒక కారణాల వల్ల పాస్ట్ ఒక ఇష్యూస్ వల్లనో ఏదో రకంగా వాళ్ళకి ఒక హ్యాబిట్ అనేది ఇర్రెసిస్టిబుల్లీ డెవలప్ అయ్యి ఉంటది. సో, కానీ దానివల్ల ఎప్పుడైనా ప్రమాదమే గానీ కోపము ఆయుధం. ఆయుధాన్ని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ప్రతి దగ్గర వాడుతుంటారు షార్ట్ హ్మ్. టెంపర్. సో, అలా కాకుండా మీరు ప్రాపర్‌గా వాడాలి. ప్రాపర్‌గా అంటే గనక షార్ట్ టెంపర్ తగ్గించుకోవాలి. సో, కాబట్టికే దానికి కొన్ని నేను మీకు ఇమ్మీడియేట్‌గా టెక్నిక్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై ట్రిగ్గర్ రాయండి కూర్చొని. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఒక రోజు అనిపిస్తుంది ఈ ట్రిగ్గర్ అయిన తర్వాత ఏదో ఒక మిస్‌బిహేవ్ చేసిన తర్వాత అరవడమో ఏదో చేసిన తర్వాత ఏదో ఒకటి పెద్ద మీకు నష్టం వచ్చి ఉంటది. రిలేషన్ వైస్ అనండి, మీ ప్రొఫెషనల్ వైస్ అయినా కానియండి, మీకు హ్మ్. ఇష్టం ఉన్నోళ్ళని కోల్పోవడం గాని ఇలాంటివి జరుగుతుంటాయి. యెస్. యెస్ సో, మేడం. ఆ టైంలో సిట్ అండ్ రైట్. హ్మ్. అసలెందుకొచ్చింది? అంటే మీ ట్రిగ్గర్ పాయింట్ ఏంటి? పర్సనా? టైమా? వస్తువులా? ఎవరన్నా డిలే చేయటమా? డిస్‌రెస్పెక్ట్ చేయటమా? దేని వల్లొస్తుంది? ఆ డిస్‌రెస్పెక్ట్ వల్ల వస్తుందా? లేతే డబ్బులు లేక నిస్సహాయత వల్ల వస్తుందా? యూ అబ్జర్వ్. ఆ కారణాన్ని వర్కౌట్ చేయాలి. హ్మ్. సో, రాసారు అంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. ఈ పర్సన్ వస్తే పిచ్చిగా మాట్లాడతాడు. తిక్కలేస్తది అనిపించింది. అవాయిడ్ దట్ పర్సన్. అవాయిడ్ చేయలేనియున్నాయి. కొన్ని మనకు తప్పనివి ఉంటాయి. అప్పుడు దెన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇమ్మీడియేట్ కంట్రోలింగ్ టెక్నిక్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 3 చెప్తాను నేను. ఓకే మేడం. ఇట్లాంటివి ఏంటంటే ఒక చాలా ఒక ప్రోగ్రామ్‌లా తీసుకెళ్తాం జనరల్‌గా. ఎందుకంటే అది ఒక్కరోజు అయ్యేది కాదు. హ్మ్. షార్ట్ హ్మ్. టెంపర్ ఇవాళ ఇవాటి నుంచి కొంచెం కంట్రోల్ చేసుకో అనంగానే సరే అని చెప్పేసి పోయేది కాదు. అది మన అవునవును. చేతిలో ఉండదు. సో, దే ప్రాక్టీస్. నీడ్ టు ప్రాక్టీస్ దిస్ స్లోలీ. సో, దీంట్లో సెకండ్ వచ్చేసి ఏంటి అనంటే బ్రెత్. ఇప్పుడు ఏదైనా యాంగ్జైటీ ఏదైనా చెప్పంగానే అనొస్తది. ఏదైనా రిలాక్స్‌గా ఉండంగానే అంటారు. మీ యొక్క నర్వస్ సిస్టమ్‌ని పట్టే అది యాంగ్జైటీ ఉన్నప్పుడు బ్రెత్ షార్ట్ ఉంటది. అది రిలాక్స్ ఉన్నప్పుడు నార్మల్ బ్రెత్స్ ఉంటాయి. సో, ఇంకా శ్వాస ఇంకా రిలాక్స్ కావాలి అని మీరు అనుకున్నప్పుడు డీప్ బ్రెత్స్ తీయాలి. సో, డీప్ బ్రెత్ టెక్నిక్ విచ్ ఈస్ ఎ బాక్స్ మెథడ్ చాలా బాగా పనిచేస్తది. 4 ఇన్‌హేల్, 4 హోల్డ్, 4 ఎక్సేల్, 4 హోల్డ్. హ్మ్. బాక్స్ బ్రీతింగ్ అంటారు దీన్ని. సో, ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతది. సో, ఇమ్మీడియేట్‌గా అది ఒక వలయం దాటిపోతే ఇంకొకటి అన్నట్టు ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది ప్రాక్టీస్ చేయాలి కాబట్టి నేను ఒక 2, 3 చెప్తా. ఇంకొకటి ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టుకొని వాటర్ థెరపీ అంటారు. గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టుకొని వీలైతే ఇంకా చల్లవి, వీలైతే కోల్డ్ వాటర్ తీసుకొని వీలైనంత స్లోగా దాన్ని అంటూ తాగండి. దిస్ ఈజ్ వన్ మోర్ టెక్నిక్. ఇంకా మీకు ఒక అద్భుతమైన సామెతతో చెప్పాలంటే దుష్టులను చూసి దూరంగా జరగాలి. ఉల్టా వాళ్ళు జరగలేరు. వాళ్ళు జరిగితే మళ్ళీ నీకు కోపమొస్తుంది. షార్ట్ టెంపర్ గదా! ఎందుకెళ్ళిపోయారు అని గొడవ పెట్టుకునే వాళ్ళు గూడా ఉంటారు గాబట్టికే నీ కోపము నీకు దిష్టుడు. నీ కోపమే నీకు శత్రువు. హ్మ్. తన కోపమే తన తనకి శత్రువు. శత్రువు. శత్రువుకి దూరంగా ఉండమని చెప్తున్నా. అంటే కోపానికి దూరంగా ఉండాలి. హ్మ్. అంటే నీ కోపాన్ని తీసుకొని నువ్వు అక్కడి నుంచి స్టెప్ అవే. వెళ్ళిపో. ఆ సిట్యుయేషన్‌లో అప్పుడు నువ్వు మాట్లాడటం అనేది చాలా అవివేకం. ద మోస్ట్ పవర్సన్ ఎవరు తెలుసా? మేబీ నువ్వు ఆ షార్ట్ టెంపర్ ఉన్నవాళ్ళు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కొన్నిసార్లు. మేబీ అంటే లైక్ ఎన్ని సార్లు చెప్తా? ఎందుకిట్లా చేస్తున్నారు? యూ మైట్ బి రైట్. హ్మ్. బట్ అలా రియాక్ట్ అవ్వడానికి నువ్వు యాక్చువల్ రైట్ ఉన్నది కూడా రాంగ్ రాంగ్ అవుతది అవుతుంది. దీనివల్ల. యెస్ మేడం. కదా! చాలా అవునవును. విషయాలలో మంచి పర్ఫెక్ట్ పర్సన్స్ కూడా ఈ ఒక్క డిసడ్వాంటేజ్ వల్ల వాళ్ళ పేరు పోవటం జరుగుతది. కోపం ఎక్కువ అంటారు. హ్మ్. సో, కాబట్టికే ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలి? ఓకే. దీనివల్ల నా ఇమేజ్ డ్యామేజ్ అవుతాది. హ్మ్. సో, నువ్వు ఇన్ని కూడబెట్టుకున్న మంచి లక్షణాలు అవుతాయి. ద మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్ ఏంటి అనంటే నోయింగ్ దట్ యూ ఆర్ రైట్. నీకు తెలిసి నువ్వు రైట్ అని అయినా
అసలు వీళ్ళతో మాట్లాడితే అది కన్వే అయితే బెటర్‌గా ఉంటదా? మారతారా? అన్నప్పుడు కన్వే చేసి లేపోతే సైలెంట్‌గా వెళ్ళడం అనేది చాలా ఉపయోగం. సో, ఆ సైలెంట్‌గా అప్పుడయ్యి మాట్లాడటం మీకంత రాదు కాబట్టికే జస్ట్ ఫ్రమ్ దేర్ లైక్ ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోండి. స్టెప్ అవే ఫ్రమ్ ద సిట్యుయేషన్ అండ్ గో ఇంటు ద రూమ్ ఆర్ వాటెవర్. నీ కోపాన్ని ఎప్పుడు గాని హ్యాండిల్ అంటే లైక్ గోల్డెన్ రూల్ చెప్తున్నా. ఈ గోల్డెన్ రూల్‌ని మీరు కరెక్ట్‌గా ఒక చిన్న బిట్ చేసి వేయండి. ఏంటంటే ద గోల్డెన్ రూల్ టు కంట్రోల్ షార్ట్ టెంపర్ అంటే హ్మ్. సప్రెస్ ఎమోషన్స్ అని నేను చెప్పట్లా. హ్మ్. డైరెక్ట్ దెమ్ ఇంటూ హెల్తీ ఫార్మ్. ఇప్పుడు నేను చెప్పినట్టు సిప్ వాటర్, స్టెప్ అవే ఫ్రమ్ ద సిట్యుయేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సో బాక్సింగ్ బ్రీతింగ్ టెక్నిక్. సో ఇవి మీకు ఇంకా చెప్పాలంటే మీకు మైండ్ జర్నలింగ్, మైండ్ షిఫ్ట్. అసలు నీ కోపం రాగానే అసలు ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది మొత్తం నెరేట్ చేయి. ఆ కోపం అంతా ఎవరికో చెప్పినట్టు ఎవరి మీద అరుస్తేనే కదా మనకు పోయేది. అవునవును. సో అవును నువ్వు మేడం. అది చెయ్యు. చేసేసిన తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకే, నా నా ఒక జర్నలింగ్ ద్వారా కూడా చేయొచ్చు. సో దిస్ ఈస్ అ వెరీ గోల్డెన్ రూల్ విచ్ యూ హ్యావ్ టు యూస్ ఇమ్మీడియట్ కంట్రోల్ టెక్. అలా కాకుండా ఒక మైండ్ షిఫ్ట్ టెక్నిక్ కూడా చేయొచ్చు. ఏంటంటే ఒక్కటి ఆలోచించండి, మీకు ఇలా కోపం ఎన్నేళ్ల నుంచో వస్తోంది, హ్మ్. ఎన్నేళ్ల నుంచో అరిశారు. ఎక్కడైనా మీరు అరిసింది లేకపోతే దానివల్ల మంచి జరిగింది గుర్తుందా, చెడు జరిగింది గుర్తుందా? చెడే ఎక్కువగా ఉంటుంది. మీరు అరిసిన ఆ సిచ్యుయేషన్ మర్చిపోయి ఉంటారు ఎవరో, హ్మ్. కానీ ఆ రోజు అరిశాడు, ఆ రోజు అరిశాడు. అసలు అవును దేనికి అరిశాను అంటే గుర్తుండి చాలు. సో ఒక 5 సంవత్సరాలు ఆలోచిస్తే అది అసలు అప్పుడు అంత అవసరమే లేదు కదా అని అనిపించే విధానం అయితే ఉంటుంది. సో కాబట్టికే మైండ్ షిఫ్ట్ చేయండి. ఇప్పుడు నేను రెస్పాండ్ అవ్వడం ఇంపార్టెంటా, రియాక్ట్ అవ్వడం ఇంపార్టెంటా? యువర్ రెస్పాన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఏదైనా నష్టం జరుగుతుంది, చెడు జరుగుతుంది, రియాక్షన్ నెవర్ గివ్స్. పాజిటివ్ రియాక్షన్ గివ్స్ హెల్ప్. నెగటివ్ రియాక్షన్స్ ఇమ్మీడియట్ షార్ట్ టెంపర్తో ఇచ్చేది డిస్ట్రక్షన్కి తప్పితే కన్స్ట్రక్టివ్గా మాత్రం ఉండవు. డిస్ట్రాక్షన్స్ అన్నారు కదా మేడం. అంటే ఎలాంటి అనర్థాలకి దారి తీస్తుందంటారు? మనకి చాలా మూవీస్లో చూస్తారు, అసలు బోళ్ళంతా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు లేకపోతే ఏదేదో అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతుంది వాళ్ళకి, ఏంటంటే గోల జరుగుతుంది, ఎక్కడో హర్ట్ అవుతాడు, డబ్బులు రావాల్సినవి రావు, ఈ అమ్మాయికి ఫీజు కట్టాలి లేకపోతే ఏదో జరుగుతుంది. వస్తాడు రాగానే అప్పుడే ఈమె వచ్చేసి ఏంటి నాతో టైం స్పెండ్ చేయవా ఏదో అని మంచి ప్రేమ కడిగింది. కానీ జరిగింది అక్కడ చాలా భయంకరమైన ప్రాబ్లం. కానీ ఈమెకి తెలుసా, లేదు. నువ్వు అరిచావు షార్ట్ టైం, ఏ అసలు నీకు ఏది పట్టదా, ఎప్పుడు ఎక్కడ పోవాలో తెలియదు, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా, అరిచావు. అసలు నీ మీద ప్రేమతో మొత్తం వాళ్ళ కుటుంబాన్ని ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నాను నేను. ఒక పెద్ద రాజకుమారి అన్నీ వదిలేసి వచ్చింది, కానీ ఈయన కష్టపడ్డది కూడా ఆవిడకి ఏమైనా చేయాలని హ్మ్. కానీ ఎక్సలెంట్గా. కానీ అక్కడ జరగల. కానీ అంత ప్రేమ ఉన్నదనే పోయి అక్కడ దన్నదానికి నీకు కంట్రోల్ రేక షార్ట్ టెంపర్ చూపించావు. ఆ అమ్మాయి ఇలాంటి వాడి కోసమా, నన్ను కాలి కింద పెట్టకుండా చూసే ఫ్యామిలీని వదిలేసి ఇలాంటి వాడిగా వెళ్ళిపోతుంది. కాన్సిక్వెన్సెస్ వెరీ డిస్ట్రక్టివ్ కదా. ట్రూ. ట్రూ. సో ఎప్పుడు కానీ షార్ట్ టెంపర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రొడక్టివ్. సో కాబట్టి అదొకటి కన్నా సరే ఎలా కరెక్ట్ చేసుకోవాలి, స్లో ప్రాక్టీసెస్లో నేను చాలా చెప్తున్నా, ఒక 3, 4, 5, 6 లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్. మీకు అనగానే అలా ఎలా అంటే ఖచ్చితంగా నిద్ర లేకపోతే ఇరిటేషన్ వస్తుంది, హ్మ్. అవునా? చిరాకు. కొంచెం మందికి ఆకలి ఉంటే వస్తుంది, కెఫీన్ తింటే వస్తుంది, అంటే ఎక్కువ టీ ఇవన్నీ తాగినా తీసుకోవడం వల్ల. కాఫీ ఇలాంటివి కూడా వీళ్ళని ఇమ్మీడియట్గా అంటే ఆ ఫాస్ట్ రియాక్షన్స్కి ఉంటుంది. అదే వాళ్ళు హ్యాండిల్ ప్రాసెసింగ్ తెలిసిందనుకో, అదే కాఫీ షాప్లలో పోయి కథలు రాసుకుంటూ యాక్టివేట్ చేసుకుంటూ అద్భుతమైన మీటింగ్స్ చేసే పెద్ద పెద్ద లెజెండ్స్ ఉంటారు, అంటే బిజినెస్ పీపుల్. దే నో హౌ టు కంట్రోల్ దట్ షార్ట్ టెంపర్ అండ్ ప్రాసెస్ ఇన్ టు హెల్దీ వే. అందుకని వాళ్ళకి ప్రొడక్టివిటీ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ రాంగ్. నీకు షార్ట్ టెంపర్ ఉంది కాబట్టి ఇప్పుడు సరిపోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బనానా, మామిడి పండు మంచిదే, కానీ డయాబెటిక్ వాళ్ళకి జనరల్గా ఏం చెప్తారు, స్వీట్ అస్సలు తినకుండా అక్కర్లేవు. డయాబెటిక్ వాళ్ళకి ఏం చెప్తారు, నువ్వు తినొద్దు. అంటే అది పర్వాలేదు అంతో కొంత తింటే, నాట్ బ్యాడ్. షుగర్స్ అనేది అది స్వీట్స్ కనుక్కున్నదే ఫర్ సమ్ గుడ్ రీజనే. మోతాదుకు మించి తింటున్నాం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ స్వీట్ షాప్లో అయిపోయా కాబట్టి బందే చేయమన్నాం. సో కాబట్టికే వీళ్ళకి పనికిరాదు. అలాగా నీకు మాత్రం తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే లైఫ్ స్టైల్ దాంట్లో ద మోస్ట్ స్లో అండ్ ఎక్సలెంట్గా వర్క్ చేసేది ఏంటి అంటే యోగా. యోగన్ కానీ బ్రీతింగ్ టెక్నిక్స్ కనుక నువ్వు ఫాలో అవుతే నీ షార్ట్ టెంపర్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. మైండ్ షిఫ్ట్ చెప్పాను నేను. ఎమోషనల్ అవుట్లెట్ ఎవరికో చెప్పుకోవాలి. ఇప్పుడు నీకు అరవాలి, ఫస్ట్ నేను అరవాలి,
అరిస్తే డ్యామేజ్ అవుతుంది. ఒకటి నీ కోపం తగ్గాక ఆ పర్సన్తో ప్రేమగా దీనివల్ల నువ్వు ఇలా చేయటం వల్ల ఇలా నష్టమైంది కదరా అని చెప్పుకోవటం వల్ల ఎక్సలెంట్ బెనిఫిట్ ఉంటుంది. అటువైపు వాళ్ళు మారడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. లేదు నువ్వు కూడా తప్పులు చేయటం తగ్గడం జరుగుతుంది. కానీ నీ వల్ల అవ్వట్లే, టటటడా వెళ్ళి ఆ పర్సన్ పేరే పెట్టి ఎవరిని అరవాలనుకుంటున్నావో మొత్తం అరిచి మొత్తం జర్నలింగ్ చెయ్యి. లేదు ఒక ఏదో నీకు అలవాటు ఒక కప్పు పగలగొట్టడం, టీవీ పగలగొట్టడం, రిమోట్ పగలగొట్టడం, ఇలాంటి స్ట్యూపిడిటీ వస్తువుల్ని అది చాలా పెద్ద డ్యామేజ్. దీనివల్ల నీ లైఫ్ ఎప్పటికైనా అంటే నీ మీద అసలు ఎవ్వరికి చుట్టుపక్కన ఉన్న నీ పిల్లల దగ్గర నుంచి నీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఎవ్వరికి రెస్పెక్ట్ ఉండదు. వెన్ యూ డోంట్ నో హౌ టు కంట్రోల్ యువర్ ఓన్ ఎమోషన్, వాట్ యూ విల్ కంట్రోల్ యువర్ ఫ్యామిలీ? లోపల అనుకుంటాడు ఏదైనా చెప్పగానే చాలే చెప్పొచ్చు, నేను నీకు కంట్రోల్ చేసుకోరా. ఇది ఇన్నర్ వాయిస్. సరే భయపడి వింటారేమో ఆ టైంలో, ఎందుకురా బాబు దొడుతో అని, ఆమెతో అని, ఎవరైనా సరే. అవునవును మేడం. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు ఎమోషనల్ అట. అండ్ ఒక పిల్లో ఉంది, పిల్లోని బాగా కొట్టు వాళ్ళు అనుకొని వెళ్ళి, లేదు ఎమోషనల్ జర్నలింగ్ చేసింది చింపేసి యాషెస్ చేసి ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇది ఎవరికి ఓపిక ఉండదు, ఏదో సోది అనుకుంటారు చెప్తుంటే. ఎమోషనల్ జర్నలింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ యూ ఫీల్ రాసేసి, పెయిన్ ఉన్నది, నిన్న ఇబ్బంది పెట్టిన వాళ్ళది రాసేసి స్టేర్ చేసి ఫ్లష్ ఆఫ్ చేయాలి. అలా కాకుండా కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు నువ్వు అనుకున్నది చెప్పద్దు, నువ్వు రాంగ్ వేలో చెప్పొద్దు చెప్తున్నావు. రాంగ్ వేలో చెప్పొద్దు, దానిని ప్రాసెస్ చేసి హెల్దీ వేలో కమ్యూనికేట్ చేయటం ఒక్కటే నువ్వు నేర్చుకోవాలి. విచ్ ఈజ్ అగైన్ ద వర్డ్ ఈజ్ రియాక్ట్ అవ్వటం కాదు, రెస్పాండ్ అవ్వు అనేది ఇంపార్టెంట్. అగైన్ ద ఎండ్ ఆఫ్ ద మెసేజ్ ఏంటి అంటే, గోల్డెన్ రూల్ ఆఫ్ ఇది ఏంటంటే, నిన్ను ఎమోషన్ని అంటే షార్ట్ టెంపర్ అంటే వీళ్ళు ఇట్లా చేస్తారు మేడం ఊకే అందుకే అని సప్రెస్ చేసుకొని నిన్ను సఫర్ అవ్వమని కాదు, సప్రెస్ చేసుకోమని కాదు, ప్రాసెస్ ఇట్ ఇన్ ఎ హెల్దీ వే అండ్ కమ్యూనికేట్ ఇన్ ఏ బెటర్ వే. సో ఇవన్నీ అవ్వాలంటే లైఫ్ స్టైల్ చేంజ్, మైండ్ షిఫ్ట్ చేంజ్, బ్రీతింగ్ టెక్నిక్, ఇవన్నీ మీకు జర్నలింగ్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి అన్నట్టు. డెఫినెట్గా మేడం. మంచి రిలేషన్స్ ఫామ్ అవుతాయి. మంచి వాళ్ళు అన్నప్పుడు మంచి రిలేషన్స్ ఫామ్ అవుతుంది. మనము ఒక్కరం కాదు కదా సొసైటీలో, వీ హ్యావ్ టు గ్రో టుగెదర్, గో టుగెదర్. చాలా లాంగ్ జర్నీ చేయాలి అని అంటే, నువ్వు ఆ కలిసిన వాళ్ళందరి మీద కరుస్తా పోతే ఎవరు ఉండరు కదా మన పక్కన. ఖచ్చితంగా మేడం. అండ్ తెలియకుండానే కొన్నిసార్లు బయటకు వచ్చేస్తూ ఉంటుంది, అది ఆపుకోలేకపోతూ ఉంటారు ఇంకొందరు షార్ట్ టెంపర్. దానివల్ల మీరు అన్నట్టుగానే రిలేషన్షిప్లో కావచ్చు, ప్రొఫెషనల్ పరంగా కావచ్చు, ఎన్నో డిస్టర్బెన్సెస్ చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే టిప్స్ ఫాలో అయినప్పటికీ కూడా మేడం బట్ స్టిల్ మాకెందుకో మీ సపోర్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు, గైడెన్స్ కావాలి అని, ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే? దే కెన్ కాల్ us కదా ఆన్ దిస్ స్క్రాలింగ్ నెంబర్. సో దే కెన్ కాంటాక్ట్ us. ఖచ్చితంగా బెనిఫిషియరీ గైడెన్స్ అయితే ఉంటుంది వాళ్ళకి. డెఫినెట్గా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.